పహల్గామ్ ఉగ్రదాడితో పాకిస్తాన్ శాపిస్తానిగా మారే ఛాన్స్ ఉంది. పహల్గామ్ కుట్రకు పాకిస్తాన్ ఎందుకు పాల్పడిందో తెలియదు. కానీ ఈ ఘటన తర్వాత పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే సైన్యాన్ని సరిహద్దులో పెద్ద ఎత్తున మోహరిస్తోంది. ఆయుధాలను భారీగా తరలిస్తోంది. భారత్తో యుద్ధానికి సై అంటుంది. నిజంగానే పొరుగు దేశం భారత్తో యుద్ధానికి దిగుతుందా అంటే పాకిస్తాన్ నుంచి వస్తున్న విజువల్స్ చూస్తే అవుననే అనిపిస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే అది ఆ దేశం పాలిట అది ఆత్మహత్యగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వయంగా తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకున్నట్టే అంటున్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? యుద్ధానికి దిగితే పాకిస్తాన్ సర్వనాశనం తప్పదా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్కు సోదర దేశాలు యాంటీగా మారాయా? యుద్ధంతో పాకిస్తాన్ స్వయం వినాశనం తప్పదా? అణ్వాయుధాలతో పాక్ లక్ష్యం నెరవేరుతుందా? కశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడికి రావల్పిండిలోనే కుట్రలు పన్నారు. ఈ ఉగ్రదాడిలో 27 మంది అమాయకుల్ని పాకిస్తాన్ బలిగొంది. ఎప్పటిలాగే భారత్ కన్నీటి పర్యంతమై పాకిస్తాన్పై ఏవో కొన్ని విమర్శలు చేసి మౌనంగా ఉంటుందని రావల్పిండిలోని పాక్ సుప్రీం లీడర్ అంచనా వేశాడు. కానీ పెహల్గామ్ ఉగ్రదాడిని భారత్ సీరియస్గా తీసుకుంది. ఉగ్రవాదులను, వారి స్పాన్సర్లను, కుట్రదారుల్ని భూమి మీద ఎక్కడున్నా వెంటాడి వేటాడుతామని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. ఇంత సీరియస్గా మోడీ రియాక్ట్ అవుతారని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ ఊహించలేదు. ఇది కూడా పెద్ద మ్యాటరేం కాదు. భారత విషయంలో పాకిస్తాన్ ఎలాంటి పాడు పని చేసినా ముస్లిం దేశాలు వెనకేసుకొచ్చేవి. ప్రధానంగా అరబ్ దేశాలు పాకిస్తాన్కు అండగా నిలిచేవి. అందుకే ఆయా దేశాలను పాకిస్తాన్ సోదర దేశాలుగా అత్యంత ప్రేమగా పిలిచేది. కానీ సోదర దేశాల విషయంలో పాకిస్తాన్ అంచనాలు తుస్సుమన్నాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, ఖతార్, జోర్డాన్ వంటి దేశాలు పాకిస్తాన్ చేసిన పాడు పనికి మద్దతునివ్వలేదు. ఉగ్రదాడిని ఖండించే భారత ప్రజలకు, భారత్కు మద్దతుగా నిలుస్తామని ఆయా దేశాలు తేల్చి చెప్పే. ఇదే ఇప్పుడు పాకిస్తాన్ పాలకులకు, ఆర్మీ చీఫ్కు మింగుడు పడ్డం లేదు. పైగా భారత్ యుద్ధ ప్రకటన చేయకముందే ఆయుధాలను, సైన్యాన్ని సరిహద్దులకు మునీర్ తరలించాడు. అంటే పహల్గామ్ ఉగ్రదాడి చేసింది తానేనని పాకిస్తాన్ అంగీకరించింది. చేసిన తప్పుకు బుద్ధున్నోడెవడైనా పశ్చాత్తాపం చెందుతాడు. కానీ పాకిస్తాన్కు ఆ బుద్ధి ఏ కోశాన కనిపించడం లేదు. పశ్చాత్తాపం చెందడం దేవుడెరుగు. ఇప్పుడు ఆ దేశం భారత్తో యుద్ధానికే సన్నద్ధమైపోతోంది. కోరి మరీ వినాశనానికి సిద్ధమవుతోంది. యుద్ధమే జరిగితే పాకిస్తాన్ కాస్త శాపిస్తానవడం ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుర్బుద్ధి పాకిస్తాన్కు ఇలాంటి హెచ్చరికలు ఎలా తలకెక్కుతాయి? నిజంగానే పాకిస్తాన్ యుద్ధానికి దిగేంత సత్తా ఉందా? అణుబాంబులుంటే భారత్ను బెదిరించొచ్చా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. 2025 ఒక్క సంవత్సరంలోనే ఆ దేశం $2,200 కోట్ల విదేశీ రుణాలను చెల్లించాల్సి ఉంది. పాకిస్తాన్ కరెన్సీ ప్రకారం ఈ రుణాలు 6,18,000 కోట్ల రూపాయలు. పాకిస్తాన్ వద్ద నిల్వ ఉన్న విదేశీ కరెన్సీ కేవలం $800 కోట్ల. సింపుల్ గా చెప్పాలంటే అప్పులు చెల్లించే స్థితిలో పాకిస్తాన్ లేదు. అప్పులు చెల్లించకపోతే పాకిస్తాన్ దివాలా దేశంగా ప్రకటిస్తారు. నిల్వ ఉన్న ఈ నిధులు కూడా కేవలం నెలన్నర దిగుమతులకు చెల్లించడానికి సరిపోతాయి. ఇక యుద్ధమే జరిగితే పాకిస్తాన్కు ప్రపంచ రుణదాతలతో సంబంధాలు తెగిపోవడం ఖాయం. అంతేకాకుండా ఆ దేశ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. ఇప్పటికే $1 విలువకు 300 పాకిస్తాన్ రూపాయలు పలుకుతోంది. భారత్తో సంఘర్షణకు దిగితే ఈ కరెన్సీ భారీగా పతనమై 400 పాక్ రూపాయలకు చేరుకునే ప్రమాదం ఉంది. కరెన్సీ పతనం, విదేశీ మార్క నిధుల నిల్వల తగ్గుదలతో పాకిస్తాన్ దిగుమతులకు గండం పొంచి ఉంది. ఇంధనం, ఔషధాలు, ఆహారం వంటి కీలక దిగుమతులు ఆగిపోతాయి. దీంతో దేశంలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఇది ప్రజల్లో తీవ్ర ఆందోళనకు దారితీసే ప్రమాదం ఉంది. ఇప్పటికే ప్రజలు ఇస్లామాబాద్ పాలకులపై ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పటి వరకు పాకిస్తాన్కు రుణాలిచ్చి ఆదుకునేందుకు ఎవరైనా ఉన్నారు అంటే అది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF మాత్రమే. ప్రస్తుతం $300 కోట్ల సాయాన్ని అందించేందుకు IMF సానుకూలంగా ఉంది. కానీ పాకిస్తాన్ యుద్ధానికి దిగితే IMF నిధుల చెల్లింపును ఆపేస్తుంది. నిధులను సైనిక అవసరాలకు తరలించడాన్ని IMF ఏమాత్రం అంగీకరించదు. ఇది పాకిస్తాన్కు అస్సలైన దెబ్బ. నిజానికి దాయాది దేశంలో ప్రజల్లో అసమ్మతి మొదలైంది. ఈ అసమ్మతిని అణిచివేసేందుకు మీడియాపై సెన్సార్షిప్, పాలకుల్ని బలహీనపరచడం, ప్రజల మనోభావాలు దెబ్బతీయడానికి పాక్ ఆర్మీ చీఫ్ యుద్ధానికే మొగ్గు చూపుతున్నాడు. కావాలనే భారత్ను రెచ్చగొడుతున్నాడు. అందులో భాగంగానే మునీర్ షాహీన్ 3 వంటి క్షిపణి పరీక్షలు నిర్వహించి ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతను మరింత తీవ్రం చేస్తున్నాడు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ తలను ఎగరేస్తున్నాడు. కానీ భారత్ వద్ద ఉన్నది అణ్వస్త్రాలు కాకుండా లక్ష్మీ బాంబు
అణుబాంబులు అనుకుంటున్నాడేమో, ఆడికి ఎవడన్నా చెప్పండ్రా అన్న డైలాగు వాడాలేమో. యుద్ధం వస్తే అణుబాంబులు వాడొచ్చన్న పిచ్చి భ్రమల్లో పాకిస్తాన్ ఉందేమో. అంత ఈజీగా భారత్పై అణ్వస్త్రాలతో పాకిస్తాన్ దాడి చేయలేదు. జపాన్లోని హిరోషిమా, నాగసాకిపై అమెరికా అణుబాంబులతో ఎలా దాడి చేసిందో తెలుసా? బాంబులను సైనిక విమానం నుంచి జారవిడిచింది. ఇప్పుడు అలా కాదు, నేరుగా యుద్ధ విమానాల నుంచి లక్ష్యంపై అణుబాంబుతో దాడి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ అణుబాంబు దాడి లాంటి పిచ్చి పని చేస్తే మొదట నాశనమయ్యేది ఆ దేశమే. ఎందుకంటే పాకిస్తాన్లోని ఏ ప్రాంతం నుంచి మిస్సైల్ దూసుకొచ్చినా అడ్డుకునే సత్తా భారత్కు ఉంది. భారత్ అమ్ముల పొదిలో ఉన్న S-400 యాంటీ మిస్సైల్ వ్యవస్థ పాకిస్తాన్ సరిహద్దును దాటి మిస్సైల్ రాకుండానే అడ్డుకుంటుంది. కానీ భారత్ ఎదురుదాడి చేస్తే మాత్రం పాకిస్తాన్ తప్పించుకోవడం అసాధ్యం. భారత్ అణుదాడికి దిగితే భూమి మీద పాకిస్తాన్ అన్నది నామరూపాలు లేకుండా పోతుంది. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టి పాకిస్తాన్ అణుదాడికి దిగకపోవచ్చు. కానీ కయ్యానికి మాత్రం దాయాది కాలు దువ్వుతోంది. యుద్ధం జరిగినా ఆ దేశం పరిస్థితి మరింత అధ్వానంగా మారుతుంది. ఆ దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఇప్పటి వరకు పాకిస్తాన్ దివాలా తీయకుండా కాపాడుతున్నది సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. భారత్తో కయ్యానికి దిగితే ఆ రెండు దేశాలు కూడా ఆర్థిక సాయం నిలిపేస్తాయి. ఇప్పటికే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ డ్రాగన్ కంట్రీ నిధుల విడుదలను నిలిపేసింది. పాకిస్తాన్ యుద్ధానికి దిగితే చైనా పెట్టిన $6,200 కోట్ల బూడిదలు పోసిన పన్నీరవడం ఖాయం. యుద్ధంలో చైనా నిర్మించిన రహదారులు, వంతెనలను భారత్ తప్పకుండా టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు బీజింగ్ రిస్క్ చేసే పరిస్థితుల్లో లేదు. ఇక భారత్తో పాకిస్తాన్ ఘర్షణకు దిగితే ఇరు దేశాల మధ్య సాగే $200 కోట్ల వాణిజ్యం నిలిచిపోతుంది. ఇందులో కీలకమైన ఔషధాలు, రసాయనాలు, పెట్రో ఉత్పత్తులు ఉన్నాయి. ఈ ప్రభావం పాకిస్తాన్పై తీవ్రంగా పడుతుంది. పాకిస్తాన్ వాణిజ్యంలో 95% సముద్రంపైనే సాగుతుంది. భారత నావికాదళం దెబ్బకు ఈ ఎగుమతులు, దిగుమతులు ఆగిపోతాయి. పొరుగు దేశాలకు పాకిస్తాన్ వస్త్రాలు, బియ్యాన్ని ఎక్కువగా ఎగుమతి చేస్తుంది. చమురు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటుంది. ఈ దెబ్బ మామూలుగా ఉండదు. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని భారత్ సస్పెండ్ చేసింది. పాకిస్తాన్ జీడీపీలో వ్యవసాయం నుంచి 24% ఆదాయం లభిస్తుంది. పాకిస్తాన్ వ్యవసాయంపై భారీ ప్రభావం పడనుంది. అయితే సింధు జలాలను భారత్ వెంటనే నిలిపేయకపోవచ్చు. కానీ నెక్స్ట్ ఖరీఫ్కు సాగునీరు లభించకపోవచ్చు. దీంతో పరిశ్రమలు స్తంభించిపోతాయి. నిత్యావసరాల ధరలు రెట్టింపవుతాయి. దీంతో దేశంలో అల్లర్లకు దారితీసే అవకాశం ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ స్టాక్ ఎక్స్చేంజ్ PSX 100 ఏకంగా 1000 పాయింట్లు నష్టపోయింది. పహల్గాన్ దెబ్బకు 1,500 కోట్ల నుంచి 2,000 కోట్ల పాక్ మార్కెట్ల సంపద ఆవిరైపోయింది. పూర్తిస్థాయి యుద్ధం జరిగితే పాకిస్తాన్లో 1 కోటి నుంచి 2 కోట్ల మంది నిరాశ్రయులయ్యే ప్రమాదం ఉంది. పాకిస్తాన్ దివాలా తీస్తే ఆ దేశం అల్లకల్లోలంగా మారనుంది. ప్రధానంగా పాక్ మిలిటరీ పరిశ్రమల హబ్బులు కామరా, టాక్సిలాపై భారత్ దాడి చేసే ప్రమాదం ఉంది. దశాబ్దాల పాటు పాకిస్తాన్ పడిన శ్రమ ఒక్క దెబ్బతో నాశనమైపోతుంది. విదేశాల్లో ఉన్న 80 లక్షల మంది పాకిస్తానీలు బహిష్కరణలు ఎదుర్కోవచ్చు. సో ఎటు చూసినా పాకిస్తాన్ యుద్ధానికి దిగితే విధ్వంసం తప్పదన్న సంకేతాలే వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్కు యుద్ధం అవసరమా అన్నదే అసలైన ప్రశ్న.